వైఎస్ జగన్మోహన్ రెడ్డి 2009 ఎన్నికల ముందు వరకు పెద్దగా తెలియదు. కేవలం పులివెందుల నియోజకవర్గం, కడప జిల్లా నేతలకు మాత్రమే జగన్ సుపరిచితుడు. తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి అధికారంలో ఉన్న సమయంలో రాజకీయాల్లోకి వచ్చారు. అప్పటికే టీడీపీకి అనుకూలంగా మీడియా ఉందనే విషయాన్ని గుర్తించిన జగన్ తండ్రి అండతో సాక్షి పత్రిక, ఛానల్ ప్రారంభించారు. ఆ తర్వాత 2009 ఎన్నికల్లో తొలిసారి ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేశారు. కడప పార్లమెంటు సభ్యునిగా ఎన్నికయ్యారు. అయితే అనూహ్యంగా వైఎస్ఆర్ మృతితో జగన్ పేరు ఉమ్మడి ఏపీలో మోగిపోయింది. సంతకాల సేకరణ, వారసుడు అనే మాటలతో తర్వాత సీఎం జగన్ అనే మాట బలంగా వినిపించింది. అయితే కాంగ్రెస్ అధిష్టానం మాత్రం రోషయ్యను ఆ పదవిలో కూర్చోబెట్టింది. దీంతో అధిష్టానంపై కోపంతో 2011లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్థాపించాడు జగన్. కాంగ్రెస్ పార్టీకి చెందిన కొందరు నేతలు వైసీపీకి మద్దతు తెలిపారు. జగన్ పార్టీలో ఎప్పటికైనా ఇబ్బందులు తప్పవని భావించిన టీడీపీ, కాంగ్రెస్ అక్రమాస్తుల ఆరోపణలు చేశారు. దీనిపై సీబీఐ విచారణకు నాటి యూపీఐ సర్కార్ ఆదేశించింది. 16 నెలలు జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న జగన్ సానుభూతితో గెలిచేందుకు తీవ్రంగా ప్రయత్నించాడు. జగన్ జైల్లో ఉన్నప్పుడు సోదరి షర్మిలతో పాదయాత్ర చేయించారు. ప్రజల్లో తనపై సానుభూతి పెరిగేలా ప్లాన్ చేశాడు. రాష్ట్ర విభజన తర్వాత ఏపీలో కాంగ్రెస్ పార్టీ తుడిచిపెట్టుకుపోవడంతో పూర్తిగా ఏపీకే పరిమితమయ్యాడు జగన్. 2014 ఎన్నికల్లో పోటీ చేసినప్పటికీ ప్రతిపక్షానికే పరిమితమయ్యాడు. జగన్ తీరుతో 23 మంది ఎమ్మెల్యేలు వైసీపీకి రాజీనామా చేయడంతో అసెంబ్లీలో మాట్లాడే అవకాశం ఇవ్వడం లేదనే సాకుతో మరోసారి ప్రజా సంకల్ప యాత్ర పేరుతో 14 నెలలు పాదయాత్ర చేపట్టారు. ఉదయం 10 కిలోమీటర్లు, సాయంత్రం 10 కిలోమీటర్ల పాదయాత్రతో ప్రజల్లో ఉండేలా ప్లాన్ చేశారు. ఇదే సమయంలో కోడికత్తి దాడితో జగన్ పై ప్రజల్లో సానుభూతి కాస్త పెరిగింది. ఇక సరిగ్గా ఎన్నికల ముందు వైఎస్ వివేకానందరెడ్డి హత్య జరగడంతో దానిని టీడీపీ నేతలే చేయించారని తప్పుడు ప్రచారం చేయించారు. దీంతో 2019 ఎన్నికల్లో వైసీపీ 151 సీట్లు గెలిచింది. నాటి నుంచి జగన్ తీరు పూర్తిగా మారిపోయింది. అప్పటి వరకు ఏదో ఒక సాకుతో పాదయాత్రలు, ఓదార్పు యాత్రలతో ప్రజల్లో సానుభూతి సాధించిన జగన్ సీఎం కుర్చీలో కూర్చున్న తర్వాత నుంచి మారిపోయారు. సొంత పార్టీ నేతలను కలిసేందుకు కూడా అవకాశం ఇవ్వలేదు. మంత్రులకు కూడా జగన్ అపాయింట్మెంట్ దొరకలేదు. ఇక బయటకొస్తే పరదాల మాటనే ప్రయాణం. దీంతో జగన్ నియంతృత్వ పోకడలతో సొంత పార్టీ నేతలే నీకో దండం సామి అని చెప్పేసి పార్టీ మారిపోయారు. చివరికి ఏపీలో ఎలాంటి అభివృద్ధి చేయకపోవడంతో 2024 ఎన్నికల్లో వైసీపీకి కేవలం 11 స్థానాలు మాత్రమే వచ్చాయి. అయినా సరే జగన్ తీరులో మాత్రం ఎలాంటి మార్పు రాలేదు. పార్టీ నేతలు, కార్యకర్తలకు దూరంగా బెంగళూరు ప్యాలెస్ కు పరిమితమయ్యారు. చివరికి పార్టీ పిలుపిచ్చిన కార్యక్రమాలకు కూడా జగన్ దూరంగానే ఉన్నారు. పార్టీ నేతలను, శ్రేణులను మాత్రం జనంలోకి వెళ్ళండి, పోరాటాలు చేయండి, కూటమి ప్రభుత్వాన్ని నిలదీయండి అంటున్నారు తప్ప జగన్ మాత్రం ప్యాలెస్ దాటి కాలు బయట పెట్టడం లేదు. దీంతో కూటమి నేతలు వైసీపీ నేతలపై విమర్శలు చేస్తున్నారు. జగన్ అహంకారం, అజ్ఞానం, లెక్కలేనితనమే తమకు శ్రీరామ రక్ష అంటున్నారు. కూటమి గెలుపు వెనుక జగన్ బలహీనతలు ఉన్నాయంటున్నారు. వైసీపీ భవిష్యత్తు పూర్తిగా జగన్ మార్పుపైనే ఆధారపడి ఉందని రాజకీయ విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. ఇందుకు ఉదాహరణగా విజయసాయిరెడ్డి చేసిన వ్యాఖ్యలను గుర్తు చేస్తున్నారు. జగన్ ఒంటెత్తు పోకడలకపోతే రాబోయే రోజుల్లో వైసీపీలో భజనపరులు తప్ప ఎవరూ ఉండరనేది వాస్తవం.